శ్రీరామ జయం. ఫస్ట్ మనకి నారచీరలు ఆరవేసిన ప్రదేశము అది ఇంతకు ముందు వీడియోలో చూసాం కదా. ఆ తర్వాత అక్కడి నుంచి పర్ణశాలకు తీసుకెళ్తారనమాట ఆటోలో. దగ్గరే ఉంటుంది అది ఇది కూడా. మేము 3:30కి అట్లా స్టార్ట్ అయ్యాం కదా భద్రాచలం నుంచి. అక్కడి నుంచి 4:30 కల్లా ఫస్ట్ నారచీరలు ఆరేసిన ప్రదేశము అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్, హాఫ్ అన్ అవరే, అంతకంటే ఎక్కువ ఉండదు. అక్కడి నుంచి 10 నిమిషాల్లో మళ్ళీ పర్ణశాల వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఒక 1 అవర్ అట్లా గడిపాము. అంటే ఆటో అతనితో మాట్లాడుకోవాలి మనందరం బ్యాచ్ గా వెళ్తే గనక కొద్దిసేపు ఉండమన్నా ఉంటాడు. ఈ పర్ణశాల కుటీరము, ఇక్కడ ఆలయం ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. వెనకాల శివాలయం కూడా ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. అయితే ఫోటోలు అనేవి అంత ఈజీగా అలో చేయరనమాట ఇక్కడ. వాళ్ళే వాళ్ళ కెమెరాలతో షూట్ చేస్తామని చెప్తారు కావాలంటే మనీ తీసుకొని. ఇక్కడైతే మాకు గోదావరి మీద సన్సెట్ వ్యూ కనిపించింది, చాలా బాగుంది అది. ఆ సన్సెట్ వ్యూ చూస్తూ అక్కడ మామిడికాయలు అమ్ముతున్నారు, కారం కారం పెట్టి ఉప్పులుగా కోసి. ఆ మామిడికాయలు తింటూ అక్కడే కాసేపు వెయిట్ చేస్తాము. అలా ఒక 40-45 మినిట్స్ ఇక్కడ గడిపాము పర్ణశాల బయట. ఆ పర్ణశాల అంతా చూస్తూ పర్ణశాల బయట గడిపాము. ఇవి 2 మెయిన్ ప్లేస్లు అన్నమాట. వీటితో పాటు కొత్తగా చిన్న అరుణాచలం అనేది నర్సాపురం అనే ఏరియాలో ఒక అతను కట్టాడనమాట, సేమ్ అరుణాచలం లాగా ఉన్న గుడి. దాన్ని యాడ్ చేశారు ఈ ట్రిప్ లో. ఇది నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పటికీ ఆ టెంపుల్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. అన్ని శివలింగాలు పెట్టడము. మీరు తర్వాత వెళ్ళుంటే మీకు తెలిసి ఉంటది, చాలా ఫేమస్ అవుతుంది అనమాట చిన్న అరుణాచలం అనేది కూడా. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం 7:30కి అట్లా. చిన్న అరుణాచలం అంతా చూసేటప్పటికి 7:30-8 అయింది. ఇవన్నీ చూసుకొని ఇక్కడ కూడా దర్శనం చేసుకొని స్వామిని, తర్వాత మేము భద్రాచలం వెళ్ళేటప్పటికి 8 దాటింది అనమాట. 8:20 అట్లా అయింది. ఇంకా అక్కడే గుడి దగ్గర ఉన్న హోటల్లో టిఫిన్ తినేసేసి అట్లా రూమ్ వైపు వెళ్ళాము. రూమ్ దగ్గర నుంచే మాకు గోదావరికి వెళ్ళడానికి దారి ఉందన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ కాకుండా. సో అక్కడి నుంచి డైరెక్ట్ రూమ్ పక్క నుంచి గోదావరి దగ్గరికి వెళ్ళి అలా అక్కడ కాసేపు కూర్చొని గోదావరిని చూస్తూ గోదావరిలో కాళ్ళు కడుక్కొని దండం పెట్టుకొని అక్కడ కాసేపు అలా చూసి అలా గడిపాము. తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. గోదావరి ఏంటంటే మీరు కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు వెళ్తే ఫొటోస్ కానీ చూడ్డానికి కానీ బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది కదా ఇంకా నైట్. సో జస్ట్ అలా వెళ్ళి కూర్చొని వచ్చామన్నమాట, అంతే, గోదావరి ఒడ్డున. ఇక నేను భద్రాచలం స్థల పురాణం అనేది ఇంకో వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇందులో ఓన్లీ నేను వ్లాగ్ లాగా చెప్పాను, వెళ్ళింది ఎక్కడికెక్కడికి వెళ్ళింది అవి. ఇక నైట్ రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మేము మళ్ళీ ఇంకో టెంపుల్ కి బయలుదేరాము. ఆ విశేషాలను ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ జయం.